నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 28 ఫిబ్రవరి 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటకంలోను, సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు కూడా మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను. అనగా మీనంలో మనకి బుధుడు, శుక్రుడు, శని భగవానుడు, రాహువు 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. కేతువు కన్యలో చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఈ రోజు దేని మీద మనకి ప్రభావాన్ని చూపిస్తుందంటే భావోద్వేగము, కుటుంబము, అంతఃచింతన ఈ 3 అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హృదయంతో కాక మీరు అంటే మనసుతో కాక బుద్ధితో కనుక నిర్ణయాలు తీసుకున్నట్టయితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇది ఓవరాల్ గా. మరి ఈ యొక్క ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉంది అంటే కనుక తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తూ ఉండడం మూలంగా మార్పులు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, కుటుంబం దగ్గర నుంచి ప్రతి రంగంలోనూ ప్రతి వ్యక్తికి దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. అయితే అన్ని మార్పులు మంచివి కావు, అన్ని మార్పులు చెడు కావు అన్నట్టుగా మీరు ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అయితే ఇన్సూరెన్స్, పాత డబ్బులు తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక మీకు ఎవరైనా చెప్పిన రహస్యాలను ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా గురు జపం చేయడము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి 7వ స్థానంలో చంద్రుడి సంచారం జరుగుతోంది కాబట్టి సత్సంబంధాలు అంటే రిలేషన్స్ మీద, అది భాగస్వామ్యంలో వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నా మీకు వారికి మంచి అండర్స్టాండింగ్, మంచి రిలేషన్స్ ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. భాగస్వామ్య లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాంపత్యంలో అవగాహన ఏర్పడుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కానీ, విడిపోయిన స్నేహితులు కానీ, విడిపోయిన బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా ఒప్పందాలు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త భాగస్వామ్యము అనగా వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశము, వ్యాపారంలో నూతన భాగస్వామ్యము ఎంటర్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తున్నది. సూచన ఏంటంటే కనుక మీకు ఈగో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈగోని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి 6వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు అనే అంశాన్ని మీరు క్లియర్గా చూసేందుకు అవకాశం కనబడుతుంది. అయితే పోటీల్లో గెలుస్తారు. అది ఏ పోటీ అయినా సరే సక్సెస్ సాధించే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగంలో కనుక మీరు పోటీ చేస్తున్నట్టయితే కనుక ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి. పని భారం పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక ఈ రోజు కొద్ది సమయమైనా సరే కొద్దిగా విశ్రాంతికి కొంత సమయాన్ని ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము శని భగవానుడి ఆలయ దర్శనంతో పాటు శని భగవానుడి ప్రార్థన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు 5వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా క్రియేటివిటీకి, సృజనాత్మకతకు, కళలకు సంబంధించిన అంశాలలో మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ప్రేమలో సక్సెస్ సాధిస్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. సంతాన పరంగా సుఖము, సంతాన పరంగా పేరు ప్రఖ్యాతలు పొందేందుకు అవకాశం ఉంది. కళా ప్రతిభకు గుర్తింపు రావడంతో పాటు అందులో అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆనందంగా ఉండేందుకు ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక దేనిలోనూ రిస్క్ అనేది ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయకండి. రిస్క్ చేసే నిర్ణయాలు కానీ, రిస్క్ చేసే పనులు కానీ ఇలాంటివి ఈ రోజు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. విష్ణు సహస్రనామ పారాయణ చెప్పడం పరిహారంగా చెప్పబడింది. అయితే విష్ణు సహస్రనామం కుదరదు, మేము చదవలేము అని అనుకున్న వాళ్ళు స్వామివారికి సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని 3 నిమిషాల పాటు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు శక్తివంతమైన అంటే మంచి పరిహారాలు ఏంటంటే అందరికీ 12 రాసుల్లో ఉన్న వాళ్ళకి కూడా గోమాతకు ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేసుకోవడంతో పాటు పక్షులకు, పశువులకు ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడంతో పాటు గుడిలో ఏదైనా దేవాలయంలో దీపం మీ చేత్తో వెలిగించే ప్రయత్నం చేసుకోండి. అందరూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 3 నిమిషాల పాటు ఎన్ని వస్తే అన్ని అనేది చేసుకున్నట్టయితే కనుక గోచార రీత్యా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.